దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ల ఆందోళనతో కేంద్రం రంగంలోకి దిగింది. సాయంత్రం 7 గంటలకు ట్రక్ డ్రైవర్స్ యూనియన్స్ తో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సమావేశం కాబోతున్నారు. భారతీయ న్యాయ సంహిత కింద హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్స్ కు విధించిన కఠినమైన శిక్షలు, జరిమానా నిరసిస్తూ ట్రక్ డ్రైవర్స్ సమ్మెకు దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ల నిరసన కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఇటు రాజస్థాన్ లోను అలాగే ఉత్తరప్రదేశ్ లోను పోలీసు వాహనాలని ధ్వంసం చేయడం, అలాగే పోలీసులపై రాళ్లు రువ్వడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి, ట్రక్ డ్రైవర్ల ఆందోళనలతో ఎక్కడికక్కడ ముఖ్యంగా నిరసనలు కొనసాగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ రోజు సాయంత్రం 7 గంటలకి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ తోటి యూనియన్లతోటి చర్చలకు పిలవడం జరిగింది. సమ్మెను విరమింపజేయాలని చెప్పి ప్రధానంగా భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహన ప్రమాదం జరిగి పారిపోతే గనక అటువంటి ఘటనలో గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, అలాగే 7 లక్షల వరకు కూడా జరిమానా వంటి కఠిన నిబంధనల్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఈ హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కేవలం 2 ఏళ్ల జైలు శిక్ష అనేది ఉండేది, కానీ దాన్ని గరిష్టంగా 10 ఏళ్ల వరకు కూడా పొడిగించడం జరిగింది. అలాగే కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లి అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయినట్లయితే కనుక శిక్షా కాలాన్ని తగ్గిస్తామన్న నిబంధన కూడా ఇందులో ఉంది. కానీ అదే జరిగితే కనుక ప్రమాదం జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డ్రైవర్స్ పై దాడి చేసే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న వాహనాన్ని తప్పైనా సరే పెద్ద ట్రక్ కు సంబంధించి తప్పు చేశారని చెప్పి వారి మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు అంతా కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. ఈ నిబంధనలను వెంటనే విరమింపజేసుకోవాలి. రైతు చట్టాలు 3 వ్యవసాయ చట్టాల మాదిరిగా ఈ చట్టాన్ని, ఈ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించిన నిబంధనలను మీరు మా ముందు ఉంచొద్దు. ముఖ్యంగా ఇప్పటికే భారత్ లో 27% ట్రక్ డ్రైవర్ల కొరత అనేది ఉంది. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ ట్రక్లు ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అనేది చాలా కీలకంగా ఉంది. సో ఇప్పుడు ఈ రోజు గడిచిన 2 రోజులుగా జరుగుతున్న దేశవ్యాప్త నిరసనకు సంబంధించి ఇప్పటికే ఎక్కడికక్కడ ట్రక్స్ నిలిచిపోవడంతో పెట్రోల్ బంక్ కి వచ్చే ఆయిల్ ట్యాంకర్స్ ఏవి కూడా రాకుండా సమ్మెలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అలాగే వెజిటబుల్ ట్రక్స్, డైలీ ఎసెన్షియల్స్ గుడ్స్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ట్రక్ డ్రైవర్ల నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రంగంలోకి దిగింది. అయితే కేంద్ర రోడ్లు అలాగే రవాణా శాఖ సహాయ మంత్రి వికే సింగ్ స్పందించారు. ఈ సమ్మెకు సంబంధించి ప్రయాణికుల జాగ్రత్త కోసం, సురక్షితంగా ఉండడం కోసం ఈ నిబంధనలను తీసుకురావడం జరిగింది. ట్రక్ డ్రైవర్లు సమ్మె అనేది మంచిది కాదు అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ట్రక్ డ్రైవర్లను అప్రమత్తం చేయడానికే ఈ భారత న్యాయ సంహితలో భారత శిక్షా స్మృతిగా ఉన్న చట్టాన్ని భారత న్యాయ సంహితగా ఇటీవల 3 ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు సంబంధించిన స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడు కొన్ని నిబంధనలను అలాగే శిక్షల్ని మార్చడం జరిగింది. సో అందులో భాగంగానే హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి ట్రక్ డ్రైవర్స్ ఆందోళన చేస్తున్నారు. సో ప్రస్తుతం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ను ఈరోజు సాయంత్రం 7 గంటలకి కేంద్ర హోంశాఖలో సమావేశానికి పిలవడం జరిగింది. ట్రక్ డ్రైవర్ల నిరసన విరమించాలి, అలాగే ఈ చట్టాలు చేసినప్పుడే తమని సంప్రదించాలి, మాతో చర్చలు జరిపి ఈ చట్టాలు తీసుకొస్తే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదని కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో మమ్మల్ని కన్సిడర్ చేయకుండా ఈ క్లాజులను పెట్టారు, ఈ శిక్షల్ని అమలు చేస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగం కానీ వారి కుటుంబాలని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా, రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపైన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ట్రక్ డ్రైవర్ల నిరసనకు మద్దతు తెలపడం జరిగింది. ఇటు 150 మంది ఎంపీలని ఎన్నడూ లేని విధంగా ఈ శీతాకాల సమావేశాల్లో సస్పెండ్ చేసిన సందర్భంగానే ఈ చట్టాలు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందిన పరిస్థితి ఉంది. సో ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ ప్రభుత్వం ఈ చట్టాలని
ముఖ్యంగా అమలు చేసింది. దానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి కూడా ఈ బిల్లుల ఆమోదానికి సంబంధించి ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ నిరసనలు దేశవ్యాప్తంగా కూడా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం యూనియన్ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత కేంద్ర హోంశాఖ ఎటువంటి ప్రకటన చేస్తుంది, దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ట్రక్ డ్రైవర్ యూనియన్స్ కి సంబంధించి ఏం అష్యూరెన్స్ ఇస్తుంది అనేది కూడా ఈ సాయంత్రం స్పష్టత రాబోతోంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఇటు యూపీ మెయిన్పిరిలో పోలీసులపైన రాళ్ల దాడి చేయడం జరిగింది. అక్కడున్న ట్రక్ డ్రైవర్స్ సో కొంతమంది గాయపడ్డారు. అలాగే టియర్ గ్యాస్ సైతం పోలీసులు ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు రాజస్థాన్ లో కూడా పోలీస్ వాహనాల్ని ఇటు ట్రక్ డ్రైవర్స్ కొంతమంది ఆందోళనకారులు దగ్ధం చేసిన పరిస్థితి ఉంది. సో కొంత హింసాత్మక ఘటనలు కూడా ఈ రోజు ఈ ట్రక్ డ్రైవర్ల ఆందోళన నిరసన కారణంగా చోటు చేసుకున్నాయి. అలాగే సామాన్య ప్రజానికం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో కానీ సిటీస్ లో మెయిన్ సిటీస్ లో ప్రధానంగా పెట్రోల్ బంక్స్ లో వద్ద ఈ ట్రక్ డ్రైవర్ సమ్మె నేపథ్యంలో పెట్రోల్ రాదని చెప్పి వాహనదారులు భారీగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టడం, అక్కడ యాజమాన్యాలు కొంత ఇబ్బంది పడడం, సో కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి. కేవలం హైదరాబాదే కాదు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ నిరసనలు ముఖ్యంగా ట్రక్ డ్రైవర్స్ ల ఆందోళన హింసాత్మకంగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ప్రస్తుతం రంగంలోకి దిగి భారత న్యాయ సంహిత చట్టం అనేది హోంశాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి సో ఏమైనా క్లాజులు మార్చే దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే వ్యవసాయ చట్టాల విషయంలో చేసిన మాదిరిగా మా విషయంలో చేయొద్దు, మీరు మా డిమాండ్స్ అన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.